తిరుపతి జిల్లాలో తెల్లవారుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నగారం రోగింది. వెంకటగిరి నియోజకవర్గంలోని వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో ఉదయం 6 గంటల నుండి స్థానిక ఎమ్మెల్యే కుర్గొండ్ల రామకృష్ణ ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెన్షన్ పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుర్గొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చిన దాఖలు లేవని, అయితే చంద్రబాబు నాయుడు ఎక్కడ నుండి నిధులు తెస్తున్నాడో గాని పెన్షన్దారుల మీద ప్రేమాభిమానాలతో 1వ తారీఖు సెలవు దినమైతే ముందు రోజే పెన్షన్ పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎక్కడా మట్టి రోడ్డు అనేది కనబడకుండా సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు వేస్తూ ధీమాగా రోడ్లపై ప్రయాణం చేయగలిగే పరిస్థితులను చేస్తున్నారని తెలియజేశారు. కూడా ఆశామాషాగా లేదు. బ్రహ్మాండంగా ప్రజలకి మన రాష్ట్రంలో లేదు అనేది లేకుండా పయ్యావుల కేశవ్ గారు సోదరులు ప్రవేశపెట్టారు. నిన్న అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎక్కడ కూడా ఫైనాన్స్ లోటు లేకుండా ధైర్యంగా చేసేటువంటి ఈరోజు మన రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ నిన్న ప్రవేశపెట్టారు. అదే ఏమైతే చెప్పారో అయినా తూచా తప్పకుండా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా గతంలో ఉండేది కాదు. ఈరోజు ముఖ్యమంత్రి ధైర్యంగా ప్రతి 1వ తారీఖు లీవ్ వస్తే కూడా ముందు రోజే ఇచ్చే విధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారంటే వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ, రాష్ట్రంలో ఎక్కడ కూడా హెల్త్ లేకుండా వచ్చేయాలనే కాన్సెప్ట్తో ప్రజలకి తెలియకుండానే ఎక్కడ తెస్తున్నాడో ఏమో కానీ ఈరోజు మన రాష్ట్రం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా 1వ తారీఖు పెన్షన్గా వాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా, ఒకవేళ ఈరోజు సెలవు వస్తే కూడా ముందు రోజు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశాడంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కృతజ్ఞత, వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ. ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు ఖచ్చితంగా ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు పెన్షన్లు పంపడం అన్ని దగ్గరలో కూడా జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడో 20వ తారీఖు 15వ తారీఖు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కొన్ని ఇచ్చేవాళ్ళు. ఆ పరిస్థితి లేకుండా 1వ తారీఖునే పెన్షన్గా ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నారంటే అది ఆయన చాకచక్యం, ఆయన తెలివితేటలు. మరి ఎక్కడ కూడా ప్రజలకి ఫైనాన్స్ లేదనేది లేకుండా ధైర్యంగా ఇస్తున్నాం. ధైర్యంగా ఈరోజు పనులు కూడా చేస్తూ ఉన్నాం. పెన్షన్లే కాదు, ఈ రాష్ట్రం మనం విభజన జరిగిన తర్వాత అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడ కూడా హెల్త్ లేకుండా ఇప్పటి నుంచి ఎక్కడ కూడా మట్టి రోడ్డు అనేది లేకుండా రోడ్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. త్వరలోనే ప్రారంభించి రాబోయేటువంటి 1 సంవత్సరం కొంత అన్ని దగ్గర రోడ్లు కూడా వేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. లాస్ట్లో అంటే వదల లాగిన వదల వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా. Hi Nilor, please subscribe to N3 TV.